మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అర్-రహీఖుల్ మక్తూమ్ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర. పవిత్ర మక్కా నగరములోని రాబితయే ఆలమే ఇస్లాం సంస్థ ఆధ్వర్యంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర సీరత్ పై జరిగిన అంతర్జాతీయ వ్యాసరచన పోటీల్లో మొదటి బహుమతి పొందిన పుస్తకం. సంకలనం మౌలానా సఫీవుర్ రహమాన్ ముబారక్ పూరి రహమతుల్లాహి అలైహి. తెలుగు అనువాదం ఎస్ఎం ఖాద్రి. పాఠకుడు డాక్టర్ షేక్ నాగూర్. అరబ్బు రాజ్యాలు, నాయకత్వాలు. అరబ్బు రాజ్యాలు, నాయకత్వాలు. ఇస్లాం ఆవిర్భావానికి పూర్వం గల అరేబియా పరిస్థితులను చర్చించుకునేటప్పుడు అచ్చటి పాలనలు, నాయకత్వాలు, మతాలను గురించి ఓ స్థూల చర్చ కూడా జరగడం సమంజసమేమో. దీని ద్వారా ఇస్లాం శుభోదయం అయ్యేటప్పుడు ఉన్న పరిస్థితి ఏమిటో సులభంగా గ్రహించడానికి వీలు పడుతుంది. అరేబియా ద్వీపంపై ఇస్లాం భాను కిరణాలు ప్రసరించినప్పుడు అక్కడ 2 రకాల పాలకులు ఉండేవారు. వారిలో ఒకరు కిరీటదారులైన రాజులు. వారు పూర్తిగా స్వతంత్రులుగా, సార్వభౌములుగా ఉన్న రాజులు కారు. రెండో రకం పాలకులు అక్కడ తెగల సర్దారులు. వీరు అధికారాలు, గౌరవ ప్రతిపత్తుల్లో కిరీటదారులైన రాజుల కంటే ఏమీ తీసిపోయేవారు కాదు. పైగా వీరు పూర్తిగా స్వతంత్రులు, సార్వభౌమాధికారం గలవారు. కిరీటదారులైన రాజుల్లో యమన్ రాజులు, ఆలే గస్సాన్ రాజులు, సిరియా, హీరా రాజులు, ఇరాక్. మిగిలిన అరబ్బు పాలకులంతా కిరీటదారులు కారు. యమన్ రాజరికం. ఆరిబా అరబ్బుల్లో తెలిసిన అతి పురాతన జాతి సబా జాతి ఒక్కటే. ఉర్ ఇరాక్లో బయటపడ్డ శిలాశాసనాల్లో క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల క్రితం దాని గురించిన వివరాలు లభ్యమయ్యాయి. అయితే సబా జాతి అభివృద్ధి వికాసాల కాలం క్రీస్తుకు పూర్వం 1100 ఏండ్ల నుండి ప్రారంభం అయ్యింది. దాని చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన శకాలు ఇలా ఉన్నాయి. 1. క్రీస్తు పూర్వం 650వ సంవత్సరము నుండి మొదటి శకం ప్రారంభమైంది. ఈ శకములో సబా రాజుల బిరుదు మక్రబే సబా అని ఉండేది. వారి రాజధాని సర్వహా నగరం. ఈ రాజధాని శిథిలాలు నేటికి మారిబ్ నగరానికి పశ్చిమాన 1 రోజు ప్రయాణ దూరంలో ఉన్నాయి. ఇవి ఖరీబా పేరున ఖ్యాతి నొందాయి. ఈ శకంలోనే మారిబ్ నగరానికి చెందిన ప్రసిద్ధమైన ఆనకట్ట పునాదులు వేయబడ్డాయి. యమన్ చరిత్రలో దీనికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ కాలంలోనే సబా సామ్రాజ్యానికి వృద్ధి వికాసాలు లభించాయని, వారు అరేబియాలోనూ అరేబియాకు అవతల కూడా తమ క్రొత్త ఆవాసాలను నిర్మించుకున్నారు. 2. క్రీస్తు పూర్వం 650 నుండి 115 సంవత్సరాల వరకు సాగిన శకంలో సబా రాజులు తమ బిరుదైన మక్రబ్ను విడనాడి క్రొత్త బిరుదు మలిక్ అంటే చక్రవర్తిగా పెట్టుకున్నారు. సర్వాహ్ బదులు మారిబ్ను తమ రాజధానిగా చేసుకుని పరిపాలించారు. ఈ నగరం శిథిలాలు నేటికి సన్ ఆకు తూర్పున 60 మైళ్ళ దూరాన ఉన్నాయి. 3. క్రీస్తు పూర్వం 115 నుండి క్రీస్తు శకం 300 వరకు సాగిన శకంలో సమా సామ్రాజ్యంపై హిమాయిర్ తెగకు అధికారం లభించింది. అది మారిబుకు బదులు రైదాన్ తమ రాజధాని నగరంగా చేసుకొని పరిపాలించింది. ఆ తరువాత రైదాన్ పేరు కాస్త జిఫార్గా మారిపోయింది. దీని శిథిలాలు నేటికి యరీం నగరం సమీపాన ముదవ్వర్ కొండపై కనబడతాయి. ఈ శకం నుండే సబా సామ్రాజ్యం పతనం ఆరంభమైంది. మొదట నబ్తీలు ఉత్తర హిజాజ్పై తమ అధికారాన్ని నెలకొల్పుకొని సబా జాతిని వారి కొత్త ఆవాసాల నుండి వెళ్ళగొట్టారు. ఆ తరువాత రోమనులు ఈజిప్ట్, సిరియా, ఉత్తర హిజాజులను ఆక్రమించుకొని వ్యాపారం చేసుకునేవారి
సముద్ర మార్గాలను మూసివేశారు. ఇలా వారి వ్యాపారం క్రమక్రమంగా క్షీణించి పూర్తిగా దెబ్బతినిపోయింది. అటు కహ్తానీ తెగలు పరస్పరం కలహించుకోసాగారు. ఈ పరిస్థితుల ఫలితంగా కహ్తానీ తెగలు తమ ప్రాంతాలను వదిలేసి దేశ దిమ్మరులై తిరుగనారంభించారు. 4. క్రీస్తు శకం 300వ సంవత్సరం నుండి ఇస్లాం ధర్మం ప్రారంభ కాలం వరకు సాగిన శకంలో యమన్లో అశాంతి, అరాచకము రాజ్యమేలింది. విప్లవాలు వచ్చాయి, అంతర్యుద్ధాలు జరిగాయి. విదేశీ జాతులు హస్తక్షేపం చేయడానికి మార్గం సుగమమైంది. చివరికి యమన్ వాసుల స్వాతంత్ర్యం హరించబడే రోజు కూడా వచ్చేసింది. ఈ శకంలోనే రోమన్లు అదనాన్పై సైనిక అధికారాన్ని నెలకొల్పారు. అమీర్ మరియు హమ్దానుల మధ్య గల కలహాలను ఆసరాగా చేసుకొని రోమనుల అండదండలతో అబిసేనియన్లు క్రీస్తు శకం 340లో మొదటిసారిగా యమన్ను వశపరుచుకున్నారు. వీరి అధికారం క్రీస్తు శకం 378 వరకు కొనసాగింది. ఆ తర్వాత యమన్ స్వాతంత్రం తిరిగి పునరుద్ధరించబడినప్పటికీ మారిబ్ నగరంలో ప్రసిద్ధ ఆనకట్టలో బీటలు పడనారంభించాయి. చివరికి అది క్రీస్తు శకం 450 లేదా 451వ సంవత్సరంలో తెగిపోయింది. ఫలితంగా వచ్చిన వరదల వల్ల అనేక గ్రామాలు కొట్టుకుపోయాయి. ఆ భయానక వరదలు సైలే ఇరన్గా ఖురాన్లో సూర్య సభలో ప్రస్తావించబడింది. ఈ వరదల్లో అనేక తెగలు చెల్లాచెదురైపోయాయి. ఆ తరువాత తిరిగి క్రీస్తు శకం 523లో ఘోరమైన మరో ప్రమాదం ముంచుకొచ్చింది. అదేమిటంటే యమన్కు చెందిన యూదు రాజు జున్వాస్ నజ్రాన్ క్రైస్తవులపై భీకరమైన దాడి చేసి వారిని క్రైస్తవ మతం వదిలిపెట్టడానికి బలవంత పెట్టాడు. వారు దాన్ని అంగీకరించకపోవడంతో జునవాస్ అగ్నిగుండాలు రగిల్చి అందులో వారిని మూకమ్మడిగా పడవేసి కాల్చి చంపాడు. దివ్య ఖురాన్ బురూజ్ సూరాలో ఈ భయంకరమైన మారణకాండకు సంబంధించిన సూచన ఇవ్వడం జరిగింది. ఈ సంఘటన ఫలితంగా ఇదివరకే రోమను బాదుషాల అండదండలతో అరేబియాను వశపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న క్రైస్తవం యూదుల ఆగడాల పగ తీర్చుకోవడానికి అబిసేనియా నీగ్రోలను యమన్పై దండెత్తడానికి ప్రోత్సహిస్తూ వారికి నౌకాదళాన్ని సమకూర్చింది. అబిసేనియన్లు రోమన్ల సహాయంతో క్రీస్తు శకం 525లో అరియాత్ నాయకత్వంలో 70,000 సైన్యంతో యమన్ను తిరిగి వశపరుచుకున్నారు. ఆ ఆక్రమణలో ప్రథమ ఘట్టంగా అబిసేనియా రాజుకు గవర్నరుగా ఆరియాత్ యమన్ను పాలించాడు. అయితే ఆ తరువాత ఆ సైన్యానికి చెందిన ఓ క్రింది స్థాయి కమాండర్ అబ్రహా అతన్ని హతమార్చి అధికారాన్ని చేపట్టాడు. అబిసేనియా రాజును తన ఈ నిర్వాహానికి సంతృప్తి పడేటట్లు చేశాడు. ఇతనే కాబా గృహాన్ని పడగొట్టే ప్రయత్నం చేసిన అబ్రహా ఓ పెద్ద సైన్యమే కాక ఏనుగుల్ని కూడా దండెత్తడానికి వెంట తీసుకొచ్చిన కారణంగా ఆ సైన్య పటాలం అస్సహాబే ఫీల్ ఏనుగుల దండుగా ప్రఖ్యాతగాంచింది. ఫీల్ సంఘటనలో అబిసేనియన్లకు పట్టిన గతి ద్వారా ప్రయోజనం పొందుతూ యమన్ ప్రజలు పర్షియా రాజు సహాయంతో అబిసేనియన్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభమైంది. ఇలా సైఫ్ జీ యజన్ కుమారుడు అహ్మద్ యకరబ్ నాయకత్వంలో అబిసేనియాలను దేశం నుండి పాలద్రోలగలిగారు. ఓ స్వతంత్ర జాతిగా వారు అహ్మద్ యకరబ్ను తమ రాజుగా ఎన్నుకోవడం జరిగింది. ఇది క్రీస్తు శకం 575లో జరిగిన సంఘటన. స్వాతంత్రం వచ్చాక అహ్మద్ యకరబ్ కొందరు అబిసేనియన్లను తన సేవ కోసం మరికొందరిని రాచదర్పం కోసం తన వెంట ఉంచుకోవడం జరిగింది. అయితే ఇది అతని పాలిట శాపమైంది. ఓ రోజు వారు మోసం చేసి అహ్మద్ యకరబ్ను హత్య చేసి జియాజన్ కుటుంబం నుంచి అధికార దీపాన్ని శాశ్వతంగా ఆర్పివేశారు. అటు కిస్రా అంటే పర్షియా చక్రవర్తి పరిస్థితిని ఆసరాగా తీసుకొని సన్ఆను వశపరుచుకుని అక్కడ ఓ పర్షియా జాతి గవర్నర్ను నియమించి యమన్ను పర్షియాకు చెందిన ఓ రాజ్యంగా ప్రకటించాడు. ఆ తరువాత యమన్లో పర్షియాకు చెందిన గవర్నర్లు ఒకరి తరువాత ఒకరు నియమించడం జరిగింది. చివరి గవర్నరు బాజాన్ క్రీస్తు శకం 628లో ఇస్లాం స్వీకరించాడు. దానితో యమన్ పర్షియా అధికారం నుండి బయటపడి ఇస్లాం సామ్రాజ్యంలో చేరింది. ఇంతటి గొప్ప గ్రంథమే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత
చరిత్ర.